నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణలో అవినీతి జలగలకు లంచగొండి అధికారులకు కాలం చెల్లినట్టే కనిపిస్తుంది. పసిగట్టి పనిపెట్టడం, అదును చూసి చెక్ పెట్టడం, ఇదే ఇప్పుడు తెలంగాణలో యాంటీ కరప్షన్ బ్యూరో పెట్టుకున్న టార్గెట్. సాధారణంగా ఏదైనా పెద్ద అధికారి వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉంటే ఏసీబీ వెనకడుగు వేస్తుందనే టాక్ ఉంటుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. సొంత పార్టీ నేతల సపోర్ట్ ఉన్న డోంట్ కేర్ అంటూ కూడా రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకోండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏసీబీ అధికారులు ఇప్పుడు ఉరుములు మెరుపులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఈ దూకుడులో భాగంగానే ఇటీవల రోడ్డు భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఎవరైతే ఈఎన్సీ ఉన్నారో మోహన్ నాయక్ ఇల్లు, ఆఫీసులపై ఏసీబీ ఏకకాలంలో దాడులు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనకు ఎంతో కీలకమైన బాధ్యతలు అప్పగించింది. కానీ ఈయన మాత్రం అధికారాన్ని అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన పలు రోడ్లు నిర్మాణ బిల్లులు క్లియర్ చేయడానికి కాంట్రాక్టర్ల దగ్గర భారీ మామూలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వెళ్ళాయి. ప్రతి ఫైల్కి ఒక రేటు ఫిక్స్ చేసి ఆ డబ్బులు ముడితేనే సంతకం పెట్టేవారట. దీంతో విసిగిపోయిన బాధితులు నేరుగా సీఎం సన్నిహితుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏసీబీ పక్కా స్కెచ్ తోటి రంగంలోకి దిగింది. మంగళవారం మోహన్ నాయక్ బంధువులు, బినామీల నివాసాల్లో జరిపిన సోదాల్లో ఏసీబీకి మైండ్ బ్లాక్ అయ్యే ఆస్తులు దొరికాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ డాక్యుమెంట్స్ యొక్క విలువ 17,94,00,000. కానీ బహిరంగ మార్కెట్లో వాటి విలువ అక్షరాల 150 కోట్ల నుంచి 200 కోట్ల పై మాటే అని అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఇందులో మియాపూర్లో ఒక ట్రిప్లెక్స్ విల్లా, గచ్చిబౌలి, కోంపల్లిలో 7 లగ్జరీ ఫ్లాట్లు, దాదాపు 19 ఎకరాల వ్యవసాయ భూమి, 55 లక్షల నగదు మరియు 2.5 కేజీల బంగారం బయటపడ్డాయి. దీంతో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లో ఊచలెక్క పెడుతున్నారు. ఈ కుంభకోణంలో ఆయనకు సహకరించే కింది స్థాయి సిబ్బందిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక కేవలం పెద్ద అధికారులే కాదు, కింద స్థాయి ఉద్యోగులపైన ఏసీబీ నిఘా పెట్టింది. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాధిక అనే ఆమె యొక్క లీలలు బయటపడ్డాయి. గుడ్లు, పప్పు, సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ నుంచి బిల్లులు క్లియర్ చేయడానికి ఆమె అక్రమ కమిషన్లు వసూలు చేసింది. అంతేకాదు, లంచం డబ్బులను నేరుగా తీసుకోకుండా అవుట్సోర్సింగ్ సిబ్బంది తన ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ల ద్వారా యూపీఐ లావాదేవీల రూపంలో డిజిటల్ లంచాలు తీసుకుంది. జూన్ 2022 నుండి ఏప్రిల్ 2024 లోపల ఈమె మొత్తంగా 2,37,500 వసూలు చేసినట్లు ఏసీబీ పక్కా ఆధారంతో పట్టుకుని అరెస్ట్ చేసింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం లంచాలు తింటూ పవర్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న చాలా మంది అధికారుల లిస్ట్ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరెవరు ఏం చేస్తున్నారనే పూర్తి నివేదిక సీఎం టేబుల్ పై ఉంది. త్వరలోనే రెవెన్యూ, మున్సిపల్, ట్రాన్స్పోర్ట్, రిజిస్ట్రేషన్, మెడికల్ సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో మరికొందరు కరప్టెడ్ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు జరిగే అవకాశం ఉంది. అయితే సాధారణంగా అందరూ ఏమంటా ఉంటారు, ప్రభుత్వం ఉద్యోగం అనేది ప్రజలకు సేవ చేయడానికి, సొమ్ము సంపాదించుకోవడానికి కాదు అంటారు. కానీ చాలా మంది అలా ఉండరు. సో ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే 1064కి ఫిర్యాదు చేయండి. అవినీతి రహిత సమాజం కోసం అందరూ కూడా పోరాడడానికి సిద్ధం అవ్వడానికి కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. అయితే వాస్తవంగా ఇక్కడ ఏసీబీ ఎప్పుడైతే తన పనితీరును మీరు చూసుకుంటే అయితే గత 2 సంవత్సరాల నుంచి ఏసీబీ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, చిన్న చిన్న అధికారులు 5,000, 10,000 తీసుకుంటూ దొరికిపోయినటువంటి అధికారుల సైతం కూడా వదలట్లేదు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవడు ఎక్కడ ఎట్లా దొరుకుతాడనే విషయం మాత్రం దొరుకుతూనే ఉన్నారు. ఏసీబీ పడుతూనే ఉంది. సో ఏసీబీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది ఎవరైతే అవినీతికి పాల్పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడానికి. అయితే ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. సో ఇక్కడ ఈయన కొడంగల్లో ఉన్నటువంటి మోహన్ నాయక్ సంబంధించినటువంటి వార్తలు వచ్చినప్పుడు కూడా మోహన్ నాయక్ అనేటువంటి వ్యక్తి దాదాపు ఆయన తీసుకున్నటువంటి లంచం అప్పటికి ప్రభుత్వానికి తెలుసు, కానీ
రేవంత్ రెడ్డి సన్నిహితుల దగ్గర కూడా లంచం తీసుకున్నాడనే కోపంతోనే ఏసీబీని అక్కడ పంపించారని ఒక వార్త అయితే నడుస్తూ ఉంది. మరి చూద్దాం అసలు వాస్తవానికి ఏమైంది. ఇప్పటికైతే జ్యుడిషియల్ రిమాండ్లో ఆయన చెంచల్ కూడా జైలుకి అయితే పంపించడం జరిగింది. సో మరి వాదనలు ఏ విధంగా వినిపిస్తారు, మరి ఇట్లు మోహన్ నాయక్ లాయర్ కావచ్చు, ఇటు ప్రభుత్వం తరపు నుంచి లాయర్ కావచ్చు, ఏ విధంగా వినిపిస్తారు. సో ప్రస్తుతానికి ఏసీబీ మాత్రం ఎవడైనా దొరికితే చాలు వాడిని జైలుకి పంపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏసీబీ చాలా దూకుడుగా పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో చాలా మంది చిన్న స్థాయి అధికారి నుంచి పెద్ద స్థాయి అధికారి వరకు మాత్రం అందరినీ పట్టుకుంటా ఉంది. కాబట్టి చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో ఏసీబీ ఎవరిని టార్గెట్ చేయబోతా ఉంది, ఎవరిని టార్గెట్ చేసి ఎలాంటి ఆస్తులు బయట పెట్టబోతా ఉందో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశకి.